మెగాస్టార్ మన మెగాస్టార్ అండి బాబు. నిన్ననే మన మెగాస్టార్ కి ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు కూడా ప్రకటించారు కదా. అది మన మెగాస్టార్ అంటే మరి ఈ మధ్య వరుసగా మెగా ఇంట అంతా మంచి జరుగుతుంది కాబట్టి ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మనశంకర వరప్రసాద్ సినిమా హిట్ అవ్వడం, చరణ్ కి ట్విన్స్ పుట్టడం, చిరుకి అవార్డు రావడం అన్నీ మంచిగా జరిగిపోతున్నాయి. ఇక చిరు నెక్స్ట్ సినిమా అప్డేట్స్ కోసం కూడా మనం చాలా వెయిటింగ్ కదా. అందుకే టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి సినిమాలంటే ఎప్పుడూ అభిమానుల్లో ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. ఆయన ప్రతి కొత్త సినిమా అనౌన్స్ అయినప్పుడల్లా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడడం సహజం. ఇటీవల సంక్రాంతి సందర్భంగా విడుదలైన మనశంకర వరప్రసాద్ గారు సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించింది. కుటుంబ ప్రేక్షకులను, మాస్ ప్రేక్షకులను ఒకేసారి ఆకట్టుకున్న ఈ చిత్రం మంచి వసూలు సాధించి చిరంజీవి కెరియర్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ విజయంతో మెగాస్టార్ మరోసారి ఫుల్ జోష్ లో కనిపిస్తున్నారు. ఈ విజయానంతరం చిరంజీవి తన తదుపరి సినిమాపై పూర్తి దృష్టి పెట్టారు. ఆయన ఇప్పుడు దర్శకుడు బాబీ కొల్లితో మరోసారి కలిసి పనిచేయబోతున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. మాస్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అందుకే అదే కాంబినేషన్ లో మరో సినిమా వస్తుండటంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ప్రస్తుతం ఈ కొత్త ప్రాజెక్టును తాత్కాలికంగా మెగా 158 అని పిలుస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి కూడా దర్శకుడు బాబీ ఒక పక్క కమర్షియల్ కథను సిద్ధం చేసినట్లు సమాచారం. అయితే ఈ కథలో కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా భావోద్వేగాలకు కూడా పెద్దపీట ఉంటుందని చెబుతున్నారు. ముఖ్యంగా తండ్రి కూతురు మధ్య ఉండే ఎమోషన్స్ ఈ సినిమాలో చాలా కీలకంగా ఉండబోతున్నాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. చిరంజీవి పాత్రలో ఒక బలమైన ఎమోషనల్ డెప్త్ ఉండబోతుందని, అదే సినిమా మెయిన్ పాయింట్ గా నిలుస్తుందని చెప్పుకుంటున్నారు. ఈ ఎమోషనల్ ట్రాక్ సినిమాను మరింత బలంగా నిలబెడుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నటించే క్యాస్ట్ గురించి కూడా ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒక కీలక పాత్రలో కనిపించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. అలాగే హీరోయిన్ గా ప్రియమణి నటించే అవకాశం ఉందని కూడా టాలీవుడ్ వర్గాల్లో చర్చ సాగుతుంది. అయితే ఈ విషయాలపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు. అయినప్పటికీ ఈ వార్తలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతూ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. మరోవైపు ఈ సినిమాలో చిరంజీవి కూతురు పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యం ఉండబోతుందట. కథలో కీలకమైన ఈ పాత్రలో ఎవరు నటిస్తారన్న అంశం గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. మొదట ఈ పాత్ర కోసం కృతి శెట్టి పేరు వినిపించింది. తర్వాత ధురంధర్ బామ సారా అర్జున్ పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. అయితే తాజాగా మరో మలయాళ నటి పేరు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తుంది. సినీ వర్గాల్లో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం మలయాళ నటి అనస్వర రాజన్ ఈ పాత్రకు దాదాపు ఫైనల్ అయినట్లు టాక్ నడుస్తోంది. ఈ పాత్రలో భావోద్వేగాలు ఎక్కువగా ఉండడంతో సహజంగా నటించగలిగే నటిని ఎంపిక చేయాలని దర్శకుడు బాబీ భావించారట. ఈ క్రమంలో అనస్వర రాజన్ సహజ నటన, ఎమోషన్స్ తెలియచేసే ఫీచర్స్ ఈ పాత్రకు సరిపోతాయని భావించి ఆమెను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తండ్రి కూతుల మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె నటన సినిమాకు మరింత బలం చేకూర్చనుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. అనస్వర రాజన్ గురించి చెప్పాలంటే ఇప్పటికే మలయాళ చిత్రసీమలో మంచి గుర్తింపు సంపాదించింది. ఆమె 2017లో విడుదలైన ఉదాహరణం సుజాత అనే చిత్రంతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. తొలి చిత్రంతోనే తన సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుసగా పలు మలయాళ చిత్రాల్లో నటిస్తూ మంచి పేరు సంపాదించింది. ముఖ్యంగా నేరు అనే కోర్ట్ రూమ్ డ్రామాలో చూపులేని యువతిగా చేసిన పాత్ర ఆమెకు మంచి ప్రశంసలు తెచ్చిపెట్టింది. విమర్శకులు కూడా ఆమె నటనను మెచ్చుకున్నారు. ఇప్పటికే అనస్వర రాజన్ తెలుగులో కూడా అడుగుపెట్టింది. ఇటీవల రోషన్ మేకా హీరోగా వచ్చిన ఛాంపియన్ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు మెగా 158 లో అవకాశం దక్కితే అది ఆమె కెరియర్ లో ఒక పెద్ద మైలురాయిగా మారే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మెగాస్టార్ తో కలిసి నటించే అవకాశం రావడం ఏ నటికి అయినా ప్రత్యేకమే. అందుకే ఈ ప్రాజెక్ట్ ఆమెకు మరింత గుర్తింపు తెచ్చిపెట్టే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. కథకు సంబంధించిన ఫైనల్ పనులు, నటీనటుల ఎంపిక, లొకేషన్ల ఎంపిక వంటి అంశాలు పూర్తయ్యే దశలో ఉన్నాయని సమాచారం. మార్చి చివర్లో పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను అధికారికంగా ప్రారంభించి ఆ తర్వాత రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలు కూడా ఉండబోతున్నాయని తెలుస్తుంది. అలాగే ఎమోషనల్ డ్రామా కూడా కథలో ముఖ్యమైన భాగంగా ఉండనుంది.
ముఖ్యంగా క్లైమాక్స్ చాలా ప్రత్యేకంగా ఉండబోతుందని టాక్ వినిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు అనస్వర రాజన్ ఎంపికపై అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఆమె పేరే ఫైనల్ దశలో ఉందని అంటున్నారు. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.